స్వాగతం. నమస్తే తెలకపల్లి రావు గారు. నమస్తే వాసుదేవ్. సో ఈరోజు చాలా సెన్సేషనల్ డెవలప్మెంట్స్ చోటు చేసుకునే ముందుగా తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. తీసుకెళ్లారు. ఆయన బట్టలు మార్చుకోవడానికి కూడా టైం ఇయ్యరా అంటూ కొంత ఆయన అసహనం వ్యక్తం చేశారు. బట్ వాళ్ళ సందేహాలు వాళ్ళకుంటే మొత్తం 4 సెక్షన్ల కింద ఫైల్ చేస్తే 105 నాన్ బెయిలబుల్ 5 నుంచి 10 ఏళ్ళు, 118 రెడ్ విత్ 3/5 ఇవన్నీ కూడా భారత న్యాయ సంహిత చట్టాలు. ఈ చట్టాల కింద దీంట్లో అయితే 1 నుంచి ఏడాది నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని. అంటే టూ ఎర్లీ టు అరైవ్ ఇన్ టు సచ్ కన్క్లూజన్స్. ఎందుకంటే ఒక పక్క ఆయన హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అవును, ఇప్పుడు ఒకటండి, ఎంత గ్లోబల్ స్టార్ అయినా ఇంకోటైనా అక్కడ ఒక ప్రాణం పోయింది, ఒక ఘటన, ఒక విషాదం. ఆయన కూడా చాలా ప్రగాఢమైన విచారం, సహాయం అన్ని ప్రకటించారు, ఇవన్నీ జరిగాయి. కాబట్టి చట్టం తన పని తను చేసిపోతుంది, చట్టం ముందు అందరూ సమానులు ఇలా అంటూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా చేయడానికి మనం తప్పకుండా ఏమీ పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అభ్యంతరం కూడా నేను పోలీసులతో రావడానికి నాకు అభ్యంతరం లేదు, నాకు కొంచెం వెసులుబాటు కావాలి, ఏదో డ్రెస్ మార్చుకోవడానికి ఏదో అడిగారు అంటున్నారు. కాఫీ తాగుతున్నారు, ఆయన కాఫీ తాగుతూనే ఎక్కడం కూడా మనకు కనిపిస్తుంది. అందువల్ల ఈ జరిగిన ఘటన యొక్క తీవ్రతను సమాజం కానీ లేకపోతే ఆయన కూడా మైత్రి మూవీ మేకర్స్ కూడా పెద్ద ప్రకటన చేశారు. అందుకని A2గా పెట్టినప్పుడే పోలీసు సీరియస్గా తీసుకున్నారు అనేది ఒకటి అర్థమైంది. రెండోది, దీని ద్వారా ఒక మెసేజ్ పంపాలి అన్న ఉద్దేశం కూడా వాళ్ళకు ఉండొచ్చు. అందుకని ఇంతకుముందే థియేటర్ మేనేజర్ను ఓనర్ని అనుకుంటా ఇది అరెస్ట్ చేశారు ఇదివరకే, ఆ ఇన్ఛార్జిని. వాళ్ళు వాదిస్తున్నారు, మీరు అన్నట్టు ఈయన హైకోర్టులో వేశారు. అంటే ఈయన కంటెన్షన్, ఈయన వాదన ఏంటి, నేను చెప్పాను పోలీసులకు, థియేటర్ వాళ్లకు సమాచారం ఇచ్చానని వీళ్ళు అంటున్నారు. కానీ నేను చూస్తే పోలీసులు ఆ రోజు 4వ తారీఖు తర్వాత వాళ్ళు చేసిన ప్రకటనలో తమకు సమాచారం లేదని పోలీసులు అంటున్నారు. సో ఈ విషయాలన్నీ హైకోర్టు ముందు తప్పకుండా విచారణకు వస్తాయి. ఇది బెయిలబుల్ కాదు కాబట్టి మీరు చెప్పిన 105 అలాగే 118 నాన్ బెయిలబుల్ అని, అదే అందుకనే నాన్ బెయిలబుల్ కాబట్టి కొంత ఆ ప్రక్రియ ఏదో జరిగిన తర్వాత అతనికి సంబంధించి తీసుకోవచ్చు. తీవ్రమైన పరిణామమే, గుణపాఠమే, ఒక హెచ్చరికగా కూడా ఇది ఉంటుంది. కానీ అదే సమయంలో వ్యక్తిగతమైన దీన్ని కాకుండా సాధారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి ఇలాంటి అప్పుడు అన్నదానికి ఇది ఒక గుణపాఠంలాగా. అంటే ఇక్కడ చిన్న సందేహం సార్, చాలామంది ఈవెన్ నెటిజన్స్ కూడా వ్యక్తం చేస్తుంటే, మీకు తెలుసు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యా థియేటర్కే ఏ సినిమా హీరో అయినా అక్కడికే వస్తారు వాళ్ళ ఫస్ట్ మూవీ. సో సిన్స్ దట్ హాస్ బీన్ అ రెగ్యులర్ ప్రాక్టీస్, పోలీస్ వుడ్ హ్యావ్ టేకన్ సమ్ ఎర్లీ స్టెప్స్ అనే మాట వినిపిస్తుంది. పోలీసు సింపుల్గా ఏంటంటే టు ఎస్కేప్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద సీన్, వీళ్ళని సంధ్యా థియేటర్ మీద, అల్లు అర్జున్ మీద కేసు పెట్టేసి చేతులు దులుపుకున్నారనే ఒక ఆరోపణ కూడా వచ్చింది. అంటే తప్పకుండా పోలీసుల మీద ఇలాంటివి చాలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రమైన వాటికి కూడా వాళ్ళు స్పందించరు. రెండోది, రాజకీయ నాయకత్వం, అప్పుడున్న ప్రభుత్వాలు అవి తీసుకునే వైఖరి కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తుంది. మూడోది, అల్లు అర్జున్ హైకోర్టుకే చెప్పేశాడు కదా, నేను పోలీసులకు చెప్పి వెళ్ళాను అని. ఆయన హైకోర్టులో తన కేసుకు ఆధారంగానే అది చూపిస్తున్నప్పుడు దానికి సంబంధించి ఆయన దగ్గర ఆధారాలు ఉండాలి. వాళ్ళకి పంపిన మెసేజ్లో లేకపోతే వాళ్ళకి పంపిన ఇంకో మాట కూడా మనం చెప్పొచ్చు. మీరు అన్నట్టుగా సంజయ్ థియేటర్కు హీరోస్ రావడం ఎప్పుడూ జరుగుతుంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎక్కువ జరుగుతుంటే అందులో కూడా సంధ్యా దగ్గర. అటువంటిప్పుడు ఈ హీరోలైన నటులు తమ భద్రత కోసం తమ పోలీసులకు చెప్తారు. అదేదో ప్రజల కోసమనే కాదు, తమ భద్రత కోసం చూస్తే కూడా పోలీసులు ఇదంతా ఉంటేనే మంచిదన్న అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. అందువల్ల అసలు తెలియకుండా పోయిందా, కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడొచ్చింది అన్నది ఒకటి చూడాల్సి ఉంటుంది. యాజమాన్యం పాత్ర, వాళ్ళు కూడా మేము అన్ని చేసామంటున్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి కొంత ప్రక్రియ అయితే జరుగుతుంది వాస్తవం. ఎందుకంటే ఈ ఘటన దేశమంతటిని చేసింది. రెండవది, పుష్ప సినిమా మీద కూడా చాలా ప్రపంచం అంతా ఫోకస్ వచ్చింది. ఇతర వివాదాలు, ఒక ఉద్రిక్త సమాజంలో కూడా రాజకీయంగా కూడా కొంత టెన్స్ అట్మాస్ఫియర్ ఉంది. మనం జరుగుతున్న ఘటనలు వరుసగా చూస్తే ప్రతిదానికి ప్రతి వాళ్ళని కూడా ప్రశ్నించే పరిస్థితే ఉంది. కానీ ఏదో అసలు ఎవరు పట్టించుకోకుండా జరిగిపోతుందనే పరిస్థితి ఏం లేదు. ఇంకా ఫైనల్గా వాళ్ళు కూడా మైత్రి మూవీ మేకర్స్, తర్వాత అల్లు అర్జున్ కూడా ఈ ఘటన చాలా తీవ్రమైంది, మేము పూర్తి బాధ్యత వాళ్ళకి సహాయపడతాం, ఇట్లాంటివన్నీ చెప్పి ఉన్నారు. ఇప్పుడు అబ్బాయి పిల్లోడు, ఆ రేవతి గారేమో చనిపోయారు, వాళ్ళ అబ్బాయి ఇంకా పూర్తిగా అతను కోలుకున్న పరిస్థితి కూడా లేదు. సో ఇవన్నీ కూడా బాగా బాధాకరమైనవి, దిగ్భ్రాంతి కలిగించాయి.
తప్పకుండా పోలీసులు పద్ధతి ప్రకారం వ్యవహరిస్తారనుకోవాలి మనం. అల్లు అర్జున్ కూడా సహకరిస్తాను నేను అని ఆయన చెప్తున్నాడు కాబట్టి. కాకపోతే అభిమానులు లేకపోతే ఆయన బంధుమిత్రులు వీళ్ళకి అది కొంత ఉద్రిక్తతనాన్ని ఇది ఉండొచ్చు. ఘటన ఒకటి జరిగింది కాబట్టి నేరము శిక్ష అని, నేరము నేరుగా చేయకపోయినా జరిగిన ఘటన వల్ల ఈ పరిస్థితి. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే అల్లు అరవింద్ గారు, అల్లు శిరీష్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడి నుంచి అర్జున్ని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. జనరల్ ఇంకా సాధారణంగా ఆరోగ్య